చూడు, ఇదే రెడ్ లైన్ సింపుల్ గా కర్ల్ కాల్. నువ్వు మ్యాక్ బుక్ వాడితే బ్రూ, లేదు కర్ల్, లేదు అసలు ఎన్ని వద్దంటే గిట్. ఓకే. తర్వాత మనం రెడ్ లైన్ పల్స్ అని మొత్తం ఇప్పుడు నువ్వు చాలా ఏఐ ఏజెంట్స్ రన్ చేస్తున్నావు క్లౌడ్ కోడ్ లో. కొత్త ట్యాబ్ లో నువ్వు పల్స్ అని పెట్టి నొక్కావు, యాక్టివ్ బడ్జెట్స్ ఏంటి, ఎన్నిసార్లు రెడ్ లైన్ నిన్ను అదిరా విషయం. మనం కూడా రీసెంట్ గా మార్కెట్ లో ఎల్ఎల్ఎంఎల్ జడ్జ్ అనేది ఒకటి వినిపిస్తుంది. సో మనం ఎందుకు ఒక ఎక్స్ట్రా ఏజెంట్, ఒక మానిటరింగ్ ఏజెంట్ పెట్టి ఓవర్ అవర్ క్లౌడ్ ఆర్ కోడెక్స్ థింగ్ అండ్ ఇట్ జడ్జెస్ అనమాట వై యు ఆర్ డూయింగ్ దిస్ గ్రెప్ కాల్. ఇట్ యాక్చువల్లీ ఆస్క్స్ అంటే అది. బట్ అది మనం ఒక చిన్న మోడల్ పెట్టి ఎక్కువ బర్న్ అవ్వకుండా కూడా చేయొచ్చు కదా. దట్ ఈస్ ఆల్సో ఆప్షన్ ఐ గెస్. చేయొచ్చు అండ్ నీ ప్యాటర్న్స్ నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. ఆప్షన్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, ఐ అగ్రీ. అంటే లెట్ మీ థింక్, నువ్వు ఏంటి నీ ప్యాటర్న్ అనాలిసిస్ చేద్దాం. నీకు ఎందుకు గ్రెప్ కాల్స్ చేస్తున్నావు చేసి దాన్ని నీ క్లౌడ్ కోడ్ సెషన్ ని అదా నీ ఐడియా? అవును, అదే అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ చదువుతున్నాను. బేసిక్గా వాళ్ళు ఏమంటారంటే, ఆ పేపర్ దేని గురించి అంటే బేసిక్గా నీ మోడల్ అనేది తప్పు చేస్తున్నప్పుడు నీకు కంట్రోల్ ఉన్నట్టు. నీ మోడల్ తప్పు చేసేసిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు ఒక మోడల్ నువ్వు ఇందాక చాలా గ్రెప్ కాల్స్ చేస్తుంది, ఎందుకు చేస్తున్నావు తెలియదు, ఇట్ ఆస్కింగ్ మోర్ కాల్స్ అంటున్నావు. యూ కాంట్ డూ ఎనీథింగ్ డ్యూరింగ్ ద రన్నింగ్ ఆఫ్ మోడల్, రైట్? ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత ఎందుకు మనం చెప్పొచ్చు, దాన్ని ఆపేసి అవన్నీ నీకు అవసరం లేదు, ఇదే నువ్వు ఈ ఒక్క ఫైల్ చదువు అని చెప్పొచ్చు. కానీ ఇట్స్ జస్ట్ లైక్ యూ కాంట్ స్పూన్ ఫీడ్ యూ కాంట్ స్పూన్ ఫీడ్ ఎవ్రీ టైమ్. నువ్వు ఎంతైనా నువ్వు హార్నెస్ లో రాసుకోవచ్చు, నీ ప్రాంప్ట్ ఎంతైనా డీటెయిల్డ్ గా ఇవ్వచ్చు, కానీ కొన్ని మోడల్ ఇంట్రెన్సిక్ బిహేవియర్స్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ యూ కెనాట్ కంట్రోల్ ద బడ్జెట్, హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ అనేది నువ్వు ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు ఫోర్సీ చేయలేవు. నువ్వు ఎంత టైం ఎంత తీసుకుంటుందని ఫోర్సీ చేయలేవు నువ్వు. అండ్ టైం ఇస్ మనీ. మనం చూస్తూ ఇలా కూర్చుని ఉండక్కర్లేదు. అయితే ఇచ్చేసి ప్రాంప్ట్ నువ్వు ఏదో పని చేసుకోవచ్చు. నువ్వు క్లౌడ్ కోడ్ అయితే ఫోన్ లో కూడా. బట్ స్టిల్ నేనైతే నాకేమనిపిస్తుంది, నా ప్రొడక్టివిటీ నేను కళ్ళతో చూస్తున్నంత సేపే అది స్టియర్ నేను కరెక్ట్ గా చేయగలను. సో నేను కంటితో చూస్తున్నా అది ప్రతి ఏఐ ఏజెంట్ అది ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుంది. పూర్తిగా ఆటానమస్ గా కొన్ని చాలా చిన్న స్మాల్ టాస్క్ పూర్తిగా ఆటానమస్ గా ఇది ప్రాంప్ట్, నువ్వు వెళ్ళిపో మొత్తం ఈ పని అంతా